మధ్యప్రదేశ్‌లో యూనిఫార్మ్ సివిల్ కోడ్ బిల్లులో గిరిజనులకు ఎగ్జామ్షన్ ఇచ్చారు. గిరిజనుల్లో కొన్ని ఏరియాలో బహుభార్యత్వం ఉంది. కాబట్టి మళ్ళీ వాళ్ళకి తేడా రానీయకుండా. ఇదే ముస్లింలు ప్రశ్నించేది. ముస్లింలు బహుభార్యత్వాన్ని వద్దంటున్నారు. హిందువుల్లో గిరిజనుల బహుభార్యత్వాన్ని అంగీకరిస్తున్నారన్న పాయింటే రైట్ చేసుకొస్తున్నారు. అయితే అది పక్కన పెడితే బహుభార్యత్వాన్ని నిషేధించడం ఒకటి యూసీసీలో గిరిజనులకు ఇందులో ఎగ్జామ్షన్ ఇచ్చారు. అట్లాగే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అన్నది తప్పనిసరి చేశారు. అబ్బాయిలకి 21, అమ్మాయిలు 18 కంపల్సరీ. లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్ అయితే కనుక ఒక నెల ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నటువంటిది తేల్చారు. అలాగే పెళ్ళైనటువంటి వ్యక్తి లివ్ ఇన్ రిలేషన్స్ ఇంకొక మహిళతో ఉంటే గనక 5 ఏళ్ల పాటు జైలు శిక్ష అన్నటువంటి చట్టం తీసుకొచ్చారు. చట్టంలో మెన్షన్ చేశారు. అలాగే కూతుళ్ళకి, కొడుకులకి సమాన ఆస్తి హక్కు కూడా ఇందులో మెన్షన్ చేసుకొచ్చారు. ఎస్టీలకి ఏదైతే ట్రైబల్స్‌కి పీవీటీజీ గ్రూపులకి, ట్రైబల్ గ్రూపులకి, ఎస్టీలకి ఈ చట్టం వర్తించదని చెప్పుకొచ్చారు. అలాగే మ్యారేజ్, ఇన్హెరిటెన్స్, లివ్ ఇన్ రిలేషన్‌షిప్, రిలీజియస్ ఫ్రీడమ్ ఇది మాత్రం అందరికీ సమానమైన అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు.